श्रीगुरुभ्यो नमः। हरि ओम। ओम नमो भगवते वासुदेवाय। लक्ष्मीनाथसमारम्भां नाथयामुनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। అస్మద్గురుదేవుల పాదార విందములకు నమస్కరిస్తూ వైకుంఠనాథుడైనటువంటి శ్రీ వెంకటాధీశుని మనసారా స్మరిస్తూ స్వామి చరణార విందములకు నమస్కరిస్తూ ఈ వాసుదేవార్చనం యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తూ ఇందులో విశేషాలు తెలుసుకుంటూ ప్రోత్సాహాన్ని అందిస్తున్నటువంటి వాళ్ళు, ఇందులో చెబుతున్నటువంటి విశేషాలని అనుసరిస్తూ జీవన గమనాన్ని వృద్ధి చేసుకుంటూ ఉన్నటువంటి అందరికీ కూడా, ఆత్మీయులందరికీ కూడా నమస్సుమాంజలి పూర్వకమైనటువంటి శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మరియు స్వామి యొక్క శుభ ఆశీస్సులు అందిస్తూ, మిథున రాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి, విశ్వావసునామ సంవత్సరంలో ఈ మిథున రాశి వాళ్ళు ఆచరించవలసినటువంటి కార్యక్రమాలు విధులు ఏమున్నాయి, అట్లాగే వచ్చేటువంటి సమస్యలకు సంబంధించి పరిష్కారాలు ఏ విధంగా తెలుపబడుతున్నాయి, ఈ విషయాలన్నీ కూడా ఈ రోజున మనం తెలుసుకుందాం. ముందుగా శ్రీ విశ్వావసునామ సంవత్సరం అందరికీ కూడా మంచి ఫలితాలు ఇవ్వాలి అని చెప్పి భగవంతుడిని ప్రార్థన చేస్తూ, మిథున రాశిలో ఉండేటువంటి నక్షత్రాలు, అలాగే ఏ ఏ పేర్ల వాళ్లకు మిథున రాశి వస్తుంది అనేటువంటి విషయాన్ని ముందుగా మనం తెలుసుకుందాం. ఈ నక్షత్రాలలో మృగశిర నక్షత్రంలో ఉన్నటువంటి 3, 4 పాదములు, అట్లాగే ఆర్ద్ర నక్షత్రంలో ఉన్నటువంటి 1, 2, 3, 4 పాదములు, అట్లాగే పునర్వసు నక్షత్రంలో ఉన్నటువంటి 1, 2, 3 పాదములు, మృగశిర నక్షత్రంలో ఉన్న 3, 4 పాదాలు, అట్లాగే ఆర్ద్ర నక్షత్రంలో ఉన్న 1, 2, 3, 4 పాదాలు, అట్లాగే పునర్వసు నక్షత్రంలో ఉన్నటువంటి 1, 2, 3 పాదాలు, మొత్తం ఈ 9 పాదాలు కలిసి మిథున రాశిగా వర్తిస్తూ ఉంటాయి. అట్లా ఉన్నటువంటి మిథున రాశిలో ఉండేటువంటి పేర్లల్లో భాగంగా క, కి, కు, ఖ, ఞ, ఛ, అలాగే కే, కో, హ అనేటువంటి 9 అక్షరాలు. మళ్ళీ చెప్తున్నాను, శ్రద్ధగా ఆలకించండి. క, కి, వాటి గుణింతాలైనా సరే స్వీకరించాలి. క, కి, కు, ఖ, మ, ఛ, కే, కో, హ అనేటువంటి అక్షరాలు. ఈ అక్షరాలతో ప్రారంభమయ్యేటువంటి పేర్ల వాళ్ళు అందరూ కూడా మిథున రాశి ఫలితాలను చూసుకోవాల్సి ఉంటుంది. అట్లాంటి మిథున రాశిలో ఈ సంవత్సరం అంటే విశ్వావసునామ సంవత్సరంలో ఉండేటువంటి ఆదాయ వ్యయాలు, అలాగే రాజపూజ్య అవమానాలు ఎలా ఉన్నాయో ముందుగా తెలుసుకుందాం. ఈ మిథున రాశి వాళ్ళందరికీ కూడా ఆదాయం 14గా ఉంటుంది, ఖర్చు 2 మాత్రమే ఉన్నది. అంటే ఆదాయం చాలా బాగా ఉండేటువంటి అవకాశం ఉన్నది, అట్లాగే ఖర్చు 2% మాత్రమే ఉంటుంది. అట్లాగే రాజపూజ్యము 4, అవమానం 3గా సూచించబడుతోంది. అంటే వీళ్ళకి ఈ సంవత్సరం కొంచెం సామాజికంగా కూడా గౌరవ మర్యాదలు పెరిగేటువంటి అవకాశం ఉన్నది. దాంతోపాటు ఈ అవమానం భారం తగ్గేటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది. కాబట్టి మిథున రాశిలో ఉన్నటువంటి వాళ్ళందరికీ సహజంగా సంవత్సర సంబంధమైనటువంటి ఫలితాల్లో భాగంగా వీళ్ళకి ఆర్థికాది వృద్ధి అనేటువంటిది తప్పనిసరిగా కనిపిస్తోంది. గత సంవత్సరంలో పడినటువంటి ఆర్థిక బాధలు, రుణ బాధల నుండి విముక్తి కలిగేటువంటి అవకాశం మిథున రాశి వాళ్ళందరికీ కూడా కనిపిస్తోంది. అయితే ఈ మిథున రాశి వాళ్ళందరికీ కూడా బృహస్పతి మే 15 నుండి జన్మరాశిలో సువర్ణమూర్తిగా ఉంటున్నాడు. అంటే జన్మంలో బృహస్పతి సువర్ణమూర్తిగా ఉండి వర్తించడం వల్ల వీళ్ళకి ఈ సంవత్సరం శుభప్రదమైనటువంటి ఫలితాలు, ఆత్మవిశ్వాసంతో చేసేటువంటి పనులు ఉండడం అనేది జరుగుతోంది. అట్లాగే శని సంవత్సరం మొత్తము కూడా 10వ స్థానంలో ఉంటూ తామ్రమూర్తిగా వర్తిల్లుతున్నాడు. 10వ స్థానంలో శని
తామ్రమూర్తిగా ఉన్నాడు. అట్లాగే దానివల్ల వచ్చేటువంటి ఫలితం ఏమిటంటే కొంచెం ఫలితాల్లో సామాన్య తత్వాన్ని కలిగి ఉంటాయి. అంటే నిదానంగా మందంగా ఫలితాలు లభిస్తాయి. అంటే ఫలితం అయితే వస్తుంది, కానీ కొంచెం నిదానంగా వచ్చేటువంటి అవకాశం ఈ శని తామ్రమూర్తిగా ఉంటూ 10వ స్థానంలో ఉండడం వల్ల కలుగుతుంది అని చెప్పవచ్చు. అట్లాగే రాహుకేతువులు ఇద్దరూ కూడా మే 18వ తేదీ నుండి సంవత్సరం మొత్తము కూడా రాహువేమో భాగ్యంలోను, అట్లాగే తృతీయ స్థానంలోను కేతువు ఉంటూ వీళ్ళిద్దరూ కూడా లోహమూర్తులుగా ఉన్నారు. ఈ లోహమూర్తులుగా వీళ్ళు ఉండడం చేత కూడా సామాన్యమైనటువంటి ఫలితాలు వస్తాయి. అంటే ఒక పనిని చేయడం ద్వారా మనం ఒక 10 రూపాయలు వస్తాయి అని ఆశిస్తే దాంట్లో నుంచి ఒక 7-8 రూపాయలు మాత్రమే వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. అట్లా ఈ గ్రహాల యొక్క సంచారం ఈ సంవత్సరం శుభప్రదంగానే ఉన్నది. ఫలితం అంటే ఖచ్చితంగా ఇస్తాయి, కాకపోతే కొంచెం నిదానంగా సామాన్యంగా ఉండేటువంటి ఒక ఫలితాలను అందిస్తాయి. ఏ రకమైనటువంటి ఫలితాలు గ్రహాలు ఇచ్చినప్పటికీ ఆర్థిక పరమైనటువంటి వృద్ధి మాత్రం తప్పనిసరిగా వీళ్ళకి కనిపించేటువంటి అవకాశం ఉన్నది. అట్లాగే ఈ మిథున రాశిలో ఉన్నటువంటి వాళ్లకు ఈ విశ్వావసునామ సంవత్సరంలో జన్మంలో గురుడు ఉన్న చేత ఆత్మవిశ్వాసం బాగా ఉంటుంది. దాంతోపాటు ఉత్సాహంగా వీళ్ళు పనిచేస్తూ ఉంటారు. ఏ పనినైనా చాలా ఉత్సాహంగా చేసేందుకు అవకాశం అనేటువంటిది ఏర్పడుతోంది. అట్లాగే కొత్త కొత్త విషయాలని తెలుసుకోవాలని, నూతనమైనటువంటి విషయాల పట్ల ఆసక్తి ఎక్కువగా కనపరుస్తూ ఉత్సాహంగా కొత్త పనులు చేయడానికి ఉంటారు ఈ మిథున రాశిలో ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా. ఈ మిథున రాశికి సంబంధించినటువంటి పేర్లలో కలిగిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఆ విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో చాలా పట్టు సాధిస్తారు. అంటే ఆ చదువుకునేటువంటి దాని మీద ఎక్కువగా శ్రద్ధ వహిస్తారు. దాంతోపాటు దాని నుండి వచ్చేటువంటి ఫలితాన్ని కూడా చాలా చక్కని ఫలితాన్ని పొందేందుకు అవకాశం కనిపిస్తోంది. అట్లాగే అన్ని రకాలైనటువంటి వృత్తులు, చేతి వృత్తులు చేసుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆదాయాన్ని పెంచడం కోసం అని చెప్పి కొత్త కొత్త మార్గాల్ని అనుసరిస్తారు. వృత్తులలో కూడా కొత్త కొత్త పరికరాల ద్వారా కానీ కొత్త ఆచరణ ద్వారా కానీ వాళ్ళ వృత్తిలో నైపుణ్యాన్ని పెంచుకోవడం ద్వారా ఆర్థిక వృద్ధిని సాధించేందుకు అవకాశం అనేది వీళ్ళకు కనిపిస్తోంది. అట్లాగే మిథున రాశికి సంబంధించినటువంటి వాళ్ళల్లో ఈ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా చేస్తున్నటువంటి ఉద్యోగం నుండి కొంచెం ఉన్నతమైనటువంటి స్థితి, అంటే దీన్నే ప్రమోషన్ అని మనం చెప్పుకుంటాం, ఉద్యోగ ఉన్నతి కలిగేటువంటి అవకాశం ఉన్నది. కనుక వాళ్ళు ఉద్యోగ సంబంధమైనటువంటి ఉన్నతత్వాన్ని పొందడానికి కావాల్సిన ప్రయత్నాలు చేసుకుంటే దాంట్లో తప్పనిసరిగా సఫలీకృతులు అవ్వడానికి అవకాశం అనేది ఉన్నది. అట్లాగే ఈ మిథున రాశిలో ఉన్నటువంటి వాళ్ళందరికీ విశ్వావసునామ సంవత్సరంలో ఉన్న నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో, అంటే చదువుకొని ఉద్యోగం లేకుండా బాధపడుతూ ఉండేటువంటి వాళ్ళు, అట్లాగే ఏం చేయాలి అని అనుకున్నప్పటికీ ఆ పనిలో ఎలా చేయాలి అనేటువంటి ఆలోచన రానటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరికీ కూడా, నిరుద్యోగులందరికీ కూడా తప్పనిసరిగా ఉపాధి అవకాశాలు అనేటువంటివి లభిస్తాయి. ఈ ఉపాధి సంబంధమైనటువంటి విషయాల్లో ప్రభుత్వ సంబంధమైనటువంటి అలాగే ప్రైవేటు సంబంధమైనటువంటి అనేక రకాల సంస్థలు సహకారం అనేటువంటిది నిరుద్యోగస్తులందరికీ లభించే అవకాశం విశ్వావసునామ సంవత్సరంలో ఉన్న మిథున రాశి నిరుద్యోగులందరికీ ఉన్నది. అట్లాగే ఈ పుత్ర సంతానం విషయంలో కానీ అలాగే జీవిత భాగస్వామి విషయంలో కానీ తండ్రి కానీ పూర్వీకుల ఆస్తి విషయంలో కానీ యజమానులందరికీ కూడా అనుకూలంగా ఉండేటువంటి అవకాశం ఉన్నది. అంటే యజమానులందరికీ తల్లిదండ్రుల నుంచి కానీ కొడుకులు పుత్రుల నుండి కానీ అట్లాగే భార్య నుండి కానీ జీవిత భాగస్వామి యొక్క సహకారం అనేటువంటిది తప్పనిసరిగా ఉండేటువంటి అవకాశం ఉంది మిథున రాశి యజమానులందరికీ కూడా. కాబట్టి కుటుంబ సౌఖ్యం అనేటువంటిది వీళ్ళకి ఈ సంవత్సరం చాలా చక్కగా కనిపిస్తుంది. అయితే కుటుంబంతో సహా ఈ ఇంటి యజమాని మిథున రాశిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఆధ్యాత్మిక భావాన్ని పొందడం ద్వారా, అంటే భగవత్ సంబంధమైనటువంటి సేవా తత్పరతని పెంచుకోవడం ద్వారా ఈ కుటుంబ వృద్ధి శాశ్వతీకరించబడుతుంది, అంటే నిలబడుతుంది. చాలా చక్కనైనటువంటి కుటుంబ వృద్ధి కలిగేటువంటి అవకాశం
వీళ్ళకి అనిపిస్తోంది. అట్లాగే ఈ బృహస్పతి జన్మంలో ఉండడం చేత ఆ బృహస్పతి జన్మంలో సంచరించినంత కాలము కూడా కొంచెం మానసికంగా అయోమయ స్థితి కనిపిస్తుంది. అంటే ఇది చేస్తే ఏమవుతుందో, ఇది చేయడం వల్ల మనకి ప్రయోజనం వస్తుందో రాదో అనేటువంటి ఒక సందేహాస్పదమైనటువంటి జీవనం కనిపిస్తుంది. అలాంటి సందేహాస్పదమైనటువంటి స్థితి కలిగినప్పుడు ఇంటి యొక్క కుటుంబ సభ్యుల యొక్క సహకారం తీసుకోవడం ద్వారా ఆ మానసికమైనటువంటి స్థితి నుండి, అయోమయ స్థితి నుండి స్థిమితత్వాన్ని పొందేందుకు అవకాశం ఏర్పడుతుంది మిథున రాశి వాళ్ళకి. కనుక ఈ మిథున రాశిలో ఉన్నటువంటి యజమానులు ఇట్లాంటి అస్థిమితం ఏర్పడినటువంటి సందర్భంలో, అయోమయ స్థితిలో ఉన్నప్పుడు కుటుంబ సభ్యులైనటువంటి తల్లిదండ్రులు లేదా పిల్లలు లేదా భార్య లేదా జీవిత భాగస్వామి ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క సలహాలు సంప్రదింపులు తీసుకోవడం ద్వారా మంచిగా స్థితి, మానసికమైనటువంటి స్థితి మెరుగుదల అయ్యేటువంటి అవకాశం కనిపిస్తోంది. అట్లాగే ఈ మిథున రాశి వాళ్ళ యొక్క స్వభావంలో సహనం బాగా పెరుగుతుంది. చాలా సహనంతో ఉంటారు. ఈ సంవత్సరం అంతా కూడా వీళ్ళు చాలా సహనాన్ని పాటిస్తూ ఇబ్బంది లేకుండా ఉండడానికి ఎలా జీవించాలో అలాంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అందువల్ల వీళ్ళకి జీవితంలో స్థిరత్వం అనేటువంటిది లభిస్తుంది. ఎప్పుడు ఈ సంచలనాత్మకమైనటువంటి ధోరణిని కలిగి ఉన్నప్పటికీ ఈ విశ్వావసునామ సంవత్సరంలో వీళ్ళకి స్థిమితం ఏర్పడేటువంటి అవకాశం ఖచ్చితంగా కనిపిస్తోంది. అట్లాగే ఈ సహనం కలిగి ఉండడం, ఆధ్యాత్మికమైనటువంటి భావాన్ని కలిగి ఉండడం ద్వారా వీళ్లకు ఆర్థికమైనటువంటి పరిస్థితి బాగా బలంగా తయారవుతుంది. అంటే ఆర్థికాభివృద్ధి కూడా వీళ్ళకి చాలా చక్కగా కలిగేటువంటి అవకాశం కనిపిస్తోంది. అట్లాగే ఆదాయ మార్గాలు కూడా వాటంతట అవే ఆలోచనకి స్ఫురిస్తాయి. అట్లాగే వాటి ద్వారా ఆదాయ మార్గాలు కూడా వీళ్ళకి అధికమయ్యేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఉద్యోగస్తులు కానీ ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళందరికీ కూడా సామాజికంగా మంచి గుర్తింపు లభించేటువంటి అవకాశం కనిపిస్తోంది. వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళు, ఈ మిథున రాశికి సంబంధించినటువంటి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వ్యాపార సంబంధమైనటువంటి లాభాలు పొందే అవకాశం చాలా స్థిమితంగా కనిపిస్తోంది. అందుచేత మిథున రాశి సంబంధించినటువంటి వ్యాపారస్తులందరూ నూతనమైనటువంటి మెళకువలను ఆచరించడం ద్వారా వ్యాపారంలో సామాజికంగా వస్తున్నటువంటి మార్పులకు అనుగుణమైనటువంటి స్థితిని పొందడం ద్వారా పరిపూర్ణమైన ఆర్థిక స్థితిని పొందుతారు. వ్యాపారంలో మంచి లాభాలు వీళ్ళకు కలిగేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. అట్లాగే విద్యార్థులందరూ కూడా విద్యా సంబంధమైన విషయాల్లో విజయాన్ని సాధించడం అనేది పరిపూర్ణంగా కనిపిస్తూ ఉంటుంది. అట్లాగే రాజకీయ సంబంధమైనటువంటి వాళ్ళు, ఈ రాజకీయాలలో ఉంటూ ప్రభుత్వ సంబంధమైనటువంటి, ప్రభుత్వేతర సంబంధమైనటువంటి రాజకీయాలు నెరపేటువంటి వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క స్థితి సామాజికంగా కూడా మెరుగుపడేటువంటి అవకాశం ఉంది. కనుక సామాజికంగా వీళ్ళు ఆధ్యాత్మిక భావనతో కలిగి ఉండడంతో పాటు కాలానుగుణ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా వీళ్లకు సమాజంలో ఒక మంచి స్థితి కలిగేటువంటి అవకాశం రాజకీయ నాయకులందరికీ కూడా కనిపిస్తోంది. అట్లాగే ఈ మిథున రాశిలో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఈ విశ్వావసునామ సంవత్సరం చాలా ఆశావహమైనటువంటి దృక్పథంతో ఉంటుంది. ఎప్పుడు ఏ పని చేస్తున్నా అందులో మంచి ఫలితం కలిగించేటువంటి అవకాశము స్పష్టంగా ఉంది. అట్లాగే జన్మరాశిలో గురుడు ఉండటం వల్ల వీళ్లకు ముఖంలో కూడా ఆ రకమైనటువంటి కళ కనిపిస్తుంది. చాలా స్పష్టంగా ముఖ వర్చస్సు, చాలా తేజస్సుతో వీళ్ళు జీవిస్తారు. చాలా ఉత్సాహంతో కూడా వీళ్ళు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ప్రత్యేకమైనటువంటి ఆకర్షణని కూడా వీళ్ళు పొందడానికి అవకాశం కనిపిస్తోంది. అట్లాగే ఇతరులందరినీ కూడా వాళ్ళతో పాటు తిప్పుకోవడం కానీ లేదా ఇతరులందరితో కలిసిమెలిసి జీవించేందుకు గాను వీళ్ళు ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలా చేస్తున్నటువంటి మిథున రాశి వాళ్ళందరికీ కూడా ఇతరుల నుండి సహకారం కానీ వాళ్ళ యొక్క దగ్గరతనం కానీ స్పష్టంగా కనిపిస్తోంది. కనుక సమాజంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ ఆకర్షించేటువంటి లక్షణం ఈ మిథున రాశి వాళ్ళకి ఈ విశ్వావసునామ సంవత్సరంలో తప్పనిసరిగా కనిపిస్తోంది. అట్లాగే నూతనంగా వివాహమైనటువంటి దంపతులు ఎవరైతే ఉన్నారో సంతానలేమితో బాధపడుతుండేటువంటి వాళ్ళు కొన్ని ప్రయత్నాలు చేసుకోవడం ద్వారా సంతాన సిద్ధిని పొందేందుకు అవకాశం ఉంది
మిథున రాశిలో ఉన్నటువంటి వాళ్ళు వివాహమయ్యి సంతానం లేనటువంటి వాళ్ళు కనుక ఉన్నట్లయితే వాళ్ళందరూ కొన్ని విధులు, ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి పూజాధికములు, హోమములు మొదలైనటువంటి కార్యక్రమాలు నిర్వహించుకోవడం ద్వారా సంతానాన్ని పొందేందుకు అవకాశం అనేటువంటిది విశ్వావసనామ సంవత్సరం కల్పిస్తోంది. అట్లాగే వీళ్ళందరికీ కూడా అనేక రకాలైనటువంటి ప్రయోజనాల్ని పొందేందుకు గాను స్త్రీలకు సంబంధించినటువంటి విషయంలో, అంటే ఇంట్లో ఉన్నటువంటి ఆడపిల్లలు, స్త్రీ సంతానం కలిగినటువంటి వాళ్ళందరికీ కూడా ఈ స్త్రీలు సంతానం వల్ల ఆహ్లాదకరమైనటువంటి వార్తల్ని వింటారు. అంటే వాళ్ళ యొక్క వివాహాలు కానివ్వండి, లేదా వాళ్ళకి సంబంధించిన శుభకార్య సంబంధమైన విషయాలు కానీ, ఇలా ఏదో ఒక రకంగా స్త్రీ సంతానానికి సంబంధించినటువంటి ఆహ్లాదకరమైన ఆనందకరమైనటువంటి వార్తల్ని వినే అవకాశం శ్రీ విశ్వావసనామ సంవత్సరంలో తప్పనిసరిగా కనిపిస్తోంది. అట్లాగే వివాహం కానటువంటి ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ బాధపడుతూ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఈ విశ్వావసనామ సంవత్సరంలో మిథున రాశిలో ఉన్నటువంటి వాళ్ళందరికీ వివాహ యోగం కనిపిస్తోంది. తప్పనిసరిగా వివాహం అవడానికి అవకాశం ఉంది. కాబట్టి వివాహ సంబంధమైనటువంటి విషయాల్లో వాళ్ళ జాతక రీత్యా కుజదోషాలు కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నప్పుడు ఆలస్యం అవుతోంది, ఇబ్బంది అవుతోంది అని అనిపించినటువంటి వాళ్ళు దానికి తగినటువంటి పరిష్కారం రుక్మిణీ కళ్యాణ ఘట్టం పారాయణలు కానీ, సీతా వివాహ ఘట్ట పారాయణలు కానీ ఇట్లాంటి కార్యక్రమాలు జరిపించుకోవడం ద్వారా ఆ వివాహ సంబంధమైనటువంటి సానుకూలత అనేటువంటిది కలిగే అవకాశం తప్పనిసరిగా కనిపిస్తోంది. అట్లాగే వివాహితులందరూ కూడా దాంపత్య జీవితంలో సమస్యలన్నీ కూడా తగ్గిపోయి పరస్పరం సామరస్యంతో మెరిగేటువంటి అవకాశం కనిపిస్తోంది. అట్లాగే వైవాహిక జీవితం అంతా కూడా ఆనందదాయకంగా జీవించడానికి అవకాశం కనిపిస్తోంది. వ్యాపారంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ మంచి పురోగతి లభిస్తుంది. సామాజికంగా రాజకీయ నాయకులందరికీ కూడా సమాజంలో మంచి ప్రతిభావంతమైనటువంటి గౌరవ మర్యాదలు కలిగేటువంటి అవకాశం పరిపూర్ణంగా ఉంది. అట్లాగే సామాజికంగా పురోగతి కనిపిస్తుంది. సమాజంలో కూడా వృద్ధి కనిపిస్తుంది. ప్రభుత్వ సంబంధమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా చాలా వేగంగా చేసేటువంటి అవకాశం ఉంది. ఈ మిథున రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులందరూ కూడా ప్రభుత్వ సంబంధమైనటువంటి కార్యక్రమాలలో చాలా చురుకుగా పాల్గొనడం, ఆ సంబంధమైనటువంటి యొక్క కార్యక్రమాలు విజయాన్ని చేయడం అనేటువంటిది కనిపిస్తోంది. అట్లా అక్టోబర్ నెల నుండి ధన సంబంధమైనటువంటి సమస్యలు అందరికీ కూడా దాటిపోతారు. అక్టోబర్ నెల వరకు కొంచెం అటు ఇటుగా ఉన్న అక్టోబర్ తర్వాత ఆర్థిక సంబంధమైనటువంటి పరిపూర్ణమైన అభివృద్ధి కనిపిస్తుంది. డిసెంబర్ నెలలో కొంచెం స్వల్పంగా ఆరోగ్య సంబంధమైనటువంటి ఇబ్బందులు వచ్చినప్పటికీ ప్రమాదకరంగా అయితే ఆ ఆరోగ్య సంబంధమైనటువంటి ఇబ్బందులు ఏమీ ఉండవు. కనుక డిసెంబర్ నెలలో సుమారుగా డిసెంబర్ నుంచి జనవరి మాసం వరకు కొంచెం ఈ మిథున రాశి వాళ్ళందరూ ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండడం, ఆహారం తీసుకునే విషయంలో కానీ బయట తిరిగేటువంటి విషయాల్లో కానీ ఇలాంటి వాటిల్లో కొంచెం జాగ్రత్త వహిస్తే ఆరోగ్య సంబంధమైన ఇబ్బందులు ఉండవు. అట్లాగే వ్యాపారంలో కూడా కొంచెం చిన్న ఒడిదుడుకులు కలిగేటువంటి అవకాశం ఉంది. వ్యాపారస్తులందరూ డిసెంబర్ నుంచి జనవరి మాసాల్లో కొంచెం వ్యాపార సంబంధమైనటువంటి పెట్టుబడులు అధికంగా పెట్టి ఇబ్బందులు పడకుండా కొంచెం జాగ్రత్త వహించడం ద్వారా మంచి ఫలితాలను వాళ్ళు పొందేందుకు అవకాశం కనిపిస్తోంది. అట్లాగే ఈ మిథున రాశి వాళ్ళందరికీ కూడా ఈ విశ్వావసనామ సంవత్సరంలో శని భాగ్యాధిపతిగా దశమ స్థానంలో సంచారంలో ఉండడం వల్ల కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. ఎవరైనా సరే సానుకూలమైనటువంటి మంచి కోరికలు కలిగినటువంటి వాళ్ళందరికీ ఆయా కోరికలు సిద్ధించే అవకాశం ఉంది. నైపుణ్యవంతంగా నూతనమైనటువంటి ఆలోచనలు చేసేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఏ పనులు పెట్టుకుంటే ఆ పనుల్లో విజయం లభించేటువంటి అవకాశం కనిపిస్తుంది. దశమ సంచార స్థానమైనటువంటి ఈ శని కృషి, పట్టుదల, సాధన మొదలైనటువంటి అంశాల్లో ప్రజానీకాన్ని మొత్తాన్ని కూడా పట్టుదలగా ఉంచుతాడు. కాబట్టి శ్రమ అధికంగా ఉన్నప్పటికీ ఫలితమైనటువంటిది సానుకూలంగా కలిగే అవకాశం కనిపిస్తోంది. అట్లాగే ఈ మిథున రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కానీ మిగతా ఉన్నటువంటి ఉద్యోగస్తులు మొదలైన వాళ్ళందరికీ కూడా ఆధిపత్యం కలిగేటువంటి అవకాశం, అంటే నాయకత్వం కలిగేటువంటి అవకాశం స్పష్టంగా ఈ సంవత్సరం కనిపిస్తోంది. దానికి సంబంధించినటువంటి ప్రయత్నాలలో లోపం లేకుండా చేసుకుంటే వాళ్ళకి ఖచ్చితంగా అధికారం అనేటువంటిది లభించే అవకాశం ఉంది. అట్లాగే వీళ్ళందరికీ కూడా మిథున రాశిలో ఉన్నటువంటి వాళ్లకు జూలై నుండి నవంబర్ నెలల మధ్యకాలంలో కొంచెం కుటుంబ సభ్యులు
ముఖ్యంగా తల్లిదండ్రులు వాళ్ళు కొంచెం చిన్న చిన్న అనారోగ్యాల పాలయ్యే అవకాశం కూడా కనిపిస్తోంది. కనుక జూలై నుండి నవంబర్ వరకు తల్లిదండ్రులు కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించడం మంచి ఫలితాలను ఇస్తుంది. అట్లాగే జీవిత భాగస్వామితో మంచి సంబంధాన్ని కొనసాగించడం మీద దృష్టి పెట్టాలి. ఆ జీవిత భాగస్వామి యొక్క సాహచర్యం పొందేటువంటి విషయంలో కొంచెం జాగరూకత వహించాలి. అంటే దుడుకుతనాన్ని తగ్గించుకోవడం ద్వారా కుటుంబ సంబంధమైనటువంటి సౌఖ్యం కనిపిస్తుంది. అట్లాగే సంతానం పిల్లలు చదువుకునేటువంటి వాళ్ళు ఇతర దేశాలకు వెళ్ళాలి అనేటువంటి ఆసక్తి కలిగిన వాళ్ళు ఈ మిథున రాశిలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఉన్నత విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో ఇతర దేశాలకు వెళ్ళడం కానీ లేదా ఉన్నత ఉద్యోగాల పోటీ పరీక్షల్లో ఎంపిక కావడం కానీ ఖచ్చితంగా జరుగుతుంది. కనుక ఈ మిథున రాశిలో ఉన్నటువంటి వాళ్ళు ఇతర దేశాలకు వెళ్ళాలనుకునే వాళ్ళు ఆ ప్రయత్నాన్ని చక్కగా చేసుకుంటే దాన్ని సాధిస్తారు. అట్లాగే ఉద్యోగ సంబంధమైనటువంటి ప్రయత్నాలు చేసేవాళ్ళు కొంచెం పట్టుదలతో పనిచేసుకోవడం ద్వారా దాన్ని కూడా తప్పనిసరిగా సాధించేందుకు గ్రహాలన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. అట్లాగే ఈ వృత్తి సంబంధమైన వ్యాపారాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ స్థిరత్వం లభిస్తుంది, ఆర్థిక వృద్ధి ఖచ్చితంగా కలుగుతుంది. కోర్టు సంబంధమైనటువంటి న్యాయపరమైనటువంటి అంశాల్లో ఇబ్బందులు పడుతూ ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం సానుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. అంటే న్యాయ సంబంధంగా కోర్టు మొదలైన వ్యవహారాల్లో ఉన్నటువంటి వాళ్ళు మిథున రాశిలో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఆ సంబంధమైనటువంటి విజయం లభించే అవకాశం కనిపిస్తోంది. అట్లాగే పూర్వీకుల నుండి వారసత్వంగా వచ్చినటువంటి ఆస్తులు ఇట్లాంటి వాటి కోసం తగాదాలు పడుతూ కోర్టులలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దాంట్లో సఫలీకృతులయ్యే అవకాశం ఉంది. కాబట్టి పూర్వీకుల నుంచి వచ్చినటువంటి ఆస్తి సంబంధమైన వ్యవహారాలు వీటి కోసం కోర్టులు న్యాయాలయాల చుట్టూ తిరుగుతున్నటువంటి వాళ్ళు కొంచెం ప్రయత్నాన్ని వేగవంతం చేసుకోవడం ద్వారా ఆ ఫలితంలో మంచి ఫలితాన్ని పొందేందుకు అవకాశం కనిపిస్తోంది. అయితే వీళ్ళు మిథున రాశి వాళ్ళు ఆచరించవలసినటువంటి విషయాల్లో కొంచెం జాగ్రత్త వహించాల్సినటువంటి విషయాలు కొన్ని ఉన్నాయి. అవేమిటంటే ఇతరుల విషయంలో అనవసరంగా జోక్యం చేసుకోకుండా ఉండడం, వీలైనంత వరకు ఇతరులకు సంబంధించినటువంటి విషయాల్లో వ్యవహారాల్లో దూరకుండా వాటిల్లో జోక్యం చేసుకోకుండా ఉండడం వల్ల, అట్లాగే ఇతరుల పట్ల మాట్లాడేటువంటి విషయంలో మాట తూలకుండా ఉండడం వల్ల కొంచెం ఇతరుల పట్ల కొంచెం మాట తూలేటువంటి అవకాశం ఉంది తొందరగా. అలా తొందరపడకుండా మాట తోలకుండా ఉండడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. దానివల్లనే కొంచెం గౌరవ మర్యాదలు తగ్గే అవకాశం, కొంచెం ఇబ్బందులు కలిగే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి నోరు అదుపులో పెట్టుకోవడం, ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకుండా మీ పనులు మీరు చేసుకుంటూ ఉండడం వల్ల మిథున రాశి వాళ్ళందరికీ ఈ సంవత్సరం మంచి ఫలితాలు కలుగుతాయి. అట్లాగే వివాదాలు ఎవరైనా సరే కొట్టుకుంటున్నా మాట్లాడుకుంటున్నా ఉన్నటువంటి విషయాల్లో కానీ లేదా మీ సంబంధించి ఏదైనా ఎవరైనా తగాదులు మొదలైనవి వస్తున్నప్పుడు మీరే కొంచెం సర్దుబాటు చేసుకోవడం వల్ల, సంయమనాన్ని పాటించడం ద్వారా ఆ వివాదాలన్నీ కూడా సర్దుమణిగే అవకాశం ఉంది. లేకపోతే ఈ వివాదాలు పెరిగి పెద్దవవుతాయి. కాబట్టి ఏదైనా సరే మీ సంబంధించింది కానీ ఇతరులకు సంబంధించినటువంటి వివాదాల జోలికి వెళ్లకుండా సంయమనాన్ని పాటించడం చాలా అవసరం. అట్లాగే సంతాన సంబంధమైనటువంటి వివాహాల ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళందరూ మిథున రాశిలో ఉన్నటువంటి వాళ్ళు ఆ ప్రయత్నాలు చేస్తే మంచి యోగాలు కలుగుతాయి. ఉన్నత విద్యల కోసం ఇతర దేశాలకు వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. అట్లాగే గృహ సంబంధమైనటువంటి విషయాలు, ఎవరైనా ఇళ్ళు కట్టుకోవాలని కానీ లేదా ఇంటి సంబంధమైనటువంటి మార్పులు చేర్పులు ఇట్లాంటివి చేసుకోవాలనుకునే వాళ్ళు కానీ ఈ మిథున రాశిలో ఉన్నటువంటి వాళ్ళకి ఈ సంవత్సరం బాగుంటుంది. కనుక ఆయా గృహ సంబంధమైనటువంటి విషయాల్లో మార్పులు చేర్పులు చేసుకోవడం, కొత్త నూతనంగా ఇళ్ళు నిర్మించుకోవడం ఇట్లాంటి పనులు ప్రయత్నాలు చేసేవాళ్ళు చేసుకుంటే ఆ పని పూర్తయ్యేటువంటి అవకాశం కనిపిస్తోంది. అట్లాగే తండ్రి తరఫున ఉన్నటువంటి బంధువులతో సత్సంబంధాలను నెలకొల్పడం ద్వారా ఆర్థిక అభివృద్ధి కలిగే అవకాశం ఉంది. కాబట్టి తండ్రి సంబంధమైనటువంటి బంధువులందరినీ కూడా జాగ్రత్తగా ఉండడం, అలాగని తల్లిదండ్రుల బంధువులందరితో తగాదలు పెట్టుకోమని కాదండి. ఎక్కువగా తండ్రి సంబంధించినటువంటి బంధువుల యొక్క సాన్నిహిత్యం వలన ఆర్థిక అభివృద్ధి కలిగే అవకాశం ఉంది. సంయమనం వచ్చేటువంటి అవకాశం కనిపిస్తోంది. అట్లాగే వ్యాపారస్తులకు కానీ అట్లాగే భాగస్వామ్య వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు, అంటే పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేసేవాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండడం ద్వారా ఆర్థిక వృద్ధి కలుగుతుంది, వ్యాపార వృద్ధి కలుగుతుంది. అట్లాగే ఈ సంవత్సరంలో ఈ మిథున రాశి వాళ్ళందరికీ కూడా వీలైనన్ని
తీర్థయాత్రలు చేయడం, అట్లాగే భగవత్ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉండడం, ఇట్లాంటివి చేయడం ద్వారా మంచిగా చెప్పినటువంటి ఫలితాలన్నీ సానుకూలంగా వచ్చేందుకు అవకాశం ఉంది. కాబట్టి ఇవన్నీ మాకు జరిగిపోతాయి కదా, మనం మామూలుగా ఉండిపోతే అవన్నీ వచ్చేస్తాయని మాత్రం అనుకోకండి. అవన్నీ సానుకూలపడాలి అని అంటే మీరు చేయవలసినటువంటి పని ఏమిటంటే అంటే తీర్థయాత్రలు చేస్తూ ఉండడం, దాన ధర్మాలు చేస్తూ ఉండడం, వాటితో పాటుగా దేవాలయాలు మొదలైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాలు పంచుకుంటూ ఉండడం, ఇట్లాంటివి తప్పనిసరిగా ఆచరించాలి మిథున రాశి వాళ్ళందరూ కూడా. అట్లాగే తృతీయ స్థానంలో కేతువు యొక్క సంచారం ఉండడం చాలా అనుకూలమైనటువంటి ఫలితాలను కలిగిస్తుంది. ధైర్యంగా ఉంటారు, పరాక్రమవంతులై ప్రవర్తిస్తూ ఉంటారు, ప్రతి పనిలోనూ కూడా ధైర్యంగా ముందుకు వెళ్ళడం అనేటువంటిది వీళ్ళ ద్వారా మనకి కనిపిస్తోంది. అట్లాగే ఈ మిథున రాశిలో ఉన్నటువంటి వాళ్ళందరూ ప్రతి పనిని కూడా నిజాయితీతో చేయడం, కష్టపడి చేయడం అనే 2 పద్ధతులు ఆచరించడం ద్వారా ఆ పనిలో విజయాన్ని పొందేందుకు అవకాశం ఉంది. కనుక ఎక్కడ కూడా అవినీతికి పాల్పడకుండా, నిజాయితీ లేకుండా సత్యదూరమైనటువంటి పనులు చేస్తేనే వాటి వల్ల ఇబ్బందులు వస్తాయి. కనుక జాగ్రత్త వహించండి. ధార్మిక కార్యక్రమాల ద్వారా మీకు పరిపూర్ణమైనటువంటి ఆనందం కలిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళందరూ తప్పనిసరిగా ప్రతిరోజు ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి కార్యక్రమాలని పాలుపంచుకోవడం ద్వారా మంచి స్థితిని పొందేందుకు అవకాశం అనేటువంటిది కనిపిస్తోంది. అట్లాగే ఈ మృగశిర నక్షత్రంలో ఉన్నటువంటి 3, 4 పాదాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ మంచి ఫలితాలు కలుగుతున్నాయి. వీళ్ళు జాతి పగడాన్ని ఎడమ చేతి ఉంగరం వేలికి ధరించడం, బంగారంతో కానీ వెండితో కానీ చేయించుకోవడం ద్వారా మంచి ఫలితాలు కలుగుతాయి. గ్రహశాంతి కోసం అని చెప్పి మంగళవారం నాడు కందులు, ఎర్రటి వస్త్రము మొదలైనటువంటివి దానం చేయడం, సోమవారము, గురువారం, శనివారాల్లో ఏదైనా కార్యక్రమాలు ప్రారంభం చేసుకోవడం, ఇట్లాంటి పనులు చేస్తే ఈ మిథున రాశిలో ఉన్నటువంటి ఈ మృగశిర నక్షత్రంలో ఉన్నటువంటి వాళ్లకు మంచి ఫలితాలు కలుగుతాయి. అట్లాగే ఆరుద్ర నక్షత్రంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా సెప్టెంబరు, అక్టోబరు, అట్లాగే డిసెంబరు, 2026 జనవరి, ఫిబ్రవరి నెలలు అన్ని విధాలా కూడా చాలా బాగుంటాయి. ఈ కార్యక్రమాల్లో విజయాన్ని పొందడానికి, ఆరోగ్య సంబంధమైన ఇబ్బందుల నుంచి బయటపడడం కోసం ఈ మిథున రాశిలో ఆర్ద్ర నక్షత్రానికి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా జాతి గోమేధిక రత్నాన్ని ఎడమ చేతి యొక్క మధ్య వ్రేలికి ఉంగరంలో ధరించడం ద్వారా మానసికమైనటువంటి స్థిమితత్వం కలుగుతుంది. అట్లాగే గ్రహశాంతి కోసం అని చెప్పి వీళ్ళు శనివారం రోజు మినుములు దానం చేయడం, ఎవరికైనా చేస్తే మినుములు దానం చేయడం ద్వారా వీళ్లకు మానసికమైనటువంటి స్థిమితత్వం కలిగి అనారోగ్య బాధల నుంచి దూరమయ్యే అవకాశం కనిపిస్తోంది. 2, 4, 5, 6 అనేటువంటి సంఖ్యలు వీళ్ళకి అదృష్ట సంఖ్యలుగా గుర్తించబడుతున్నాయి. ఆదివారము, మంగళవారము, బుధవారాలు కార్యక్రమాలు ప్రారంభం చేసుకోవడం ద్వారా ఆర్ద్ర నక్షత్రంలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఫలితాలను చక్కగా పొందుతారు. అట్లాగే పునర్వసు నక్షత్రంలో ఉన్నటువంటి 1, 2, 3 పాదాల వాళ్ళకి మే నెల, జూన్ నెల, అలాగే సెప్టెంబరు, అట్లాగే అక్టోబరు, 2026 జనవరి, ఫిబ్రవరి నెలలు అన్ని విధాలా బాగుంటున్నాయి. వీళ్ళు పునర్వసు నక్షత్రానికి చెందినటువంటి వాళ్ళు కనక పుష్యరాగం అనేటువంటి రత్నాన్ని కుడి చేతి చూపుడు వ్రేలికి ధరించడం ద్వారా మంచి ఫలితాలు కలుగుతాయి. అట్లాగే గ్రహశాంతి కోసం అని చెప్పి గురువారం రోజున 1 కిలోంబావు శనగలు దానం చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయి. 2, 3, 7, 9 అదృష్ట సంఖ్యలుగా గుర్తించదగినవి. సోమవారము, గురువారము, శనివారాలు అదృష్ట వారాలుగా చెప్పబడుతున్నాయి. కనుక ఆయా రోజుల్లో కార్యక్రమాలను ప్రారంభించుకుంటే మంచి ఫలితాలు కలుగుతాయి. ఈ రాశి వాళ్ళందరికీ కూడా జన్మంలో గురువు ఉన్నాడు కాబట్టి మిథున రాశి వాళ్ళందరూ కూడా గురుగ్రహ సంబంధమైనటువంటి మంత్ర జపం చేయించుకోవడం కానీ, ఆ గురుగ్రహానికి సంబంధించిన అభిషేకాదులు చేయడం కానీ, అట్లాగే గురు సంబంధమైనటువంటి దానం చేయడం, శనగలు మొదలైనటువంటివి దానం చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందేందుకు అవకాశం ఉంది. అట్లాగే రాహువు స్థిమితత్వాన్ని పొందడం కోసం అని చెప్పి శనివారం నాడు మినుములు దానం చేయడం, అట్లాగే ప్రధానంగా వీళ్ళందరూ కూడా మిథున రాశికి చెందినటువంటి వాళ్ళందరూ శివాలయాలకు వెళ్ళడం, శివుణ్ణి సందర్శించడం లేదా రుద్రాభిషేకాది కార్యక్రమాలు చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు కలుగుతాయి. లేదా దేవీ సంబంధమైనటువంటి ఆలయాలు అంటే దుర్గాలయం కానీ, లక్ష్మీ ఆలయాలు కానీ, ఇలాంటి
దైవ సంబంధంలో దేవతా సంబంధమైనటువంటి స్త్రీ దేవతా సంబంధమైనటువంటి ఆలయాలను దర్శించడం ద్వారా కూడా మంచి ఫలితాలు వీళ్ళకు కలుగుతాయి. అట్లాగే బాలా త్రిపుర సుందరీ దేవి ఆరాధన చేసుకోవడం, దత్తాత్రేయ స్వామిని ఆరాధించుకోవడం, వీటి ద్వారా మంచి ఫలితాలు కలుగుతాయి. ప్రధానంగా ఈ మిథున రాశిలో ఉన్నటువంటి వాళ్ళందరూ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని తప్పనిసరిగా విశ్వావసునామ సంవత్సరంలో ఏదో ఒక మాసంలో అవకాశం ఉన్నప్పుడు ఆచరించుకోవడం ద్వారా మంచిగా సంవత్సరం అంతా కూడా గడిచేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక ఈ మిథున రాశి వాళ్ళందరూ ప్రతిరోజు స్నానం ఆచరించిన తర్వాత ఓం క్లీం కృష్ణాయ నమః, ఓం క్లీం కృష్ణాయ నమః అనేటువంటి మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు కనీసం 11 పర్యాయాలకు తగ్గకుండా జపం చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు పొందుతారు. మానసికమైనటువంటి ఉత్సాహాన్ని పొందుతారు. అన్ని కార్యక్రమాల్లో కూడా విజయాన్ని పొందేందుకు అవకాశం ఏర్పడుతూ ఉన్నది అని చెప్పి తెలియజేస్తూ, మిథున రాశి వాళ్ళందరూ కూడా ఈ పరిష్కార మార్గాల్ని అనుసరించండి. అవకాశం ఉన్నటువంటి వాళ్ళందరూ అవకాశానుసారం ఆ పరిష్కారాలు చేసుకుని సుఖవంతమైనటువంటి యొక్క జీవితాన్ని గడుపుతూ శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో భగవత్ సేవా భాగ్యాన్ని పొందుతారని చెప్పి ఆకాంక్షిస్తూ ఇంతటితో ఈ విషయాన్ని ముగిస్తూ ఉన్నాను.